పీసీ కోర్స్ కమిషన్ ముందు కేసీఆర్ గారు హాజరయ్యారు. అసలు ఎలా ఏంటి అనేది అడుగుదాం. మేడం, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? కాళేశ్వరం ప్రాజెక్టు కేటాయించిన బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి అని మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఏ రకంగా కుట్ర జరుగుతుంది అనేది చెప్పొచ్చు. రెండవది, ఈరోజు కాళేశ్వరం అంటే ఏదో ఒక చిన్న కొంత తక్కువ సామర్థ్యం టీఎంసీలు ఉన్న ప్రాజెక్టు కాదు, అది ఒక పెద్ద వ్యవస్థ. ముందుగా వాళ్ళని కాళేశ్వరం గురించి పూర్తి అవగాహన తెచ్చుకోమని చెప్తున్నాం. ఎందుకంటే మన మోటార్లు ఆన్ చేయడానికి లేట్ చేస్తేనే దాదాపు పంటలు ఎండిపోయిన పరిస్థితిని చూసాం. ఈరోజు 20,33,000 ఎకరాలకు సాగునీరు అందించిందని కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్న సీజన్లో చెప్పింది. మరి కాళేశ్వరం హైదరాబాద్కు కూడా నీరు అందిస్తుందని చెప్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా కమిషన్ ముందు నిజం చెప్పడానికి కేసీఆర్ గారు ముందుకొచ్చి యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు కేసీఆర్ గారి వెనక నిజం వెనక నడుస్తుంది. ఇది కక్ష సాధింపు చర్యలు అనుకోవచ్చా మేడం? ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యనే అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే విన్నాం కదా, నేనున్నాను మీరు ఉండాలి అనే విధంగా మాట్లాడుతున్నారు. మరి వారు ఏ రకంగా ఉన్నారు, ఎందుకున్నారు, ఓటుకు నోటు కేసు రాజ్యాంగబద్ధంగా ఎలా అదవుతుంది అనేది ఒక్కసారి వాళ్ళనే ప్రశ్నించుకోమని చెప్తున్నారు. కుట్ర చేస్తున్నామని వారి నోటి నుంచే చెప్తున్నారు. ఒక మీటింగ్లో మేడం రేవంత్ రెడ్డి గారు నేను కేసీఆర్ని గద్దె దించాలనుకున్నా దించానని చెప్పి మాట్లాడడం జరిగింది, దీన్ని ఎలా చూడవచ్చు? ప్రజల్ని మభ్యపెట్టడంత సులభం కాదు పనులు చేయడం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే మహిళలు కావచ్చు, విద్యార్థినీలు కావచ్చు, గురుకులాల్లో పసిబిడ్డలు కావచ్చు, లేదు రైతులు కావచ్చు, అంతెందుకు రైతు భరోసా పేరుతో మీరు చెప్పిన అబద్ధాలు, మహాలక్ష్మి పథకాల పేరుతో మీరు చెప్పిన అబద్ధాలని ప్రజలు తిప్పికొడుతున్నారు. గ్రామాలకు రావద్దంటున్నారు. మాకెందుకు వచ్చింది ఈ బాధ, మేమేనా చేతులారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఫస్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఒకసారి మీకు అవకాశం వచ్చింది, పని చేయండి, మభ్యపెట్టే మాటలు పక్కన పెట్టండి అని నేను చెప్తున్నాను. లాస్ట్ కేసీఆర్ అన్న వాళ్ళు తెలంగాణ లేకుండా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, సాధ్యమైద్దా? ఇక్కడ నిలబడితేనే కేసీఆర్ గారి అన్న వాళ్ళు కనబడుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ గారిని మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీరు కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణను టచ్ చేసినట్టే. కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెడిపేస్తే యావత్ తెలంగాణ చరిత్రను చెడిపేసినట్టే. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు మీరున్న సెక్రటేరియట్లో కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉన్నాయి. మీరు మన అందాల పోటీల్లో పెడితే అక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి కేసీఆర్ గారి ఆనవాళ్ళే చూపించిర్రు. అడుగడుగున మీ పనిలో మీరు వెళ్తున్న ప్రతి చోట కేసీఆర్ గారి ఆనవాళ్ళు కనబడుతున్నాయి. మీరు రాజకీయం చేయొచ్చు, కానీ మేము మాత్రం తెలంగాణ సమాజానికి జై తెలంగాణ అనే ఒక బలమైన పిలుపుతోటే ముందరికి మీ నోటి నుంచి రాని పిలుపు యావత్ తెలంగాణ సమాజం నినదించి రప్పిస్తుంది ఏదో ఒక రోజు. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ మరి న్యాయస్థానాన్ని గౌరవించి అదేవిధంగా కమిషన్కు ఉన్నటువంటి శాంటిటీని అర్థం చేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ ప్రదాతగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి 10 సంవత్సరాలు కంకణబద్దులై మరి కృషి చేసినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కమిషన్ ముందుకు రావడం అంటే యావత్ తెలంగాణ ప్రజలు వారికి సొంతంగా నోటీసులు ఇచ్చినట్టుగా భావిస్తూ ఈరోజు చూస్తూ ఉన్న జనసముద్రం అయిపోయింది ఇదంతా కూడా. వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీయే కాదు, ప్రజలు కూడా, అభిమానులు కూడా, ఈ తెలంగాణ వాదులందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి వారికి మద్దతు చెప్తా ఉన్నారంటేనే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి పొందాలన్న ఒక ఆలోచనతో ఇచ్చినటువంటి కుట్రలో భాగమే ఈ నోటీస్. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎంత? 1,00,000 కోట్ల 96,000 కోట్లు, 98,000 కోట్ల రూపాయలు. అంటే 1,00,000 ఎట్లా అవినీతి జరుగుతుంది చెప్పండి? ఇలా కేవలం ఏంటంటే ఎన్నో మనకు బ్యారేజ్లు, రిజర్వాయర్స్, కాలువలు కట్టి, సబ్స్టేషన్స్, అదేవిధంగా ఈ ఎత్తిపోతల పథకాలన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఇంత తక్కువ సమయంలో, తక్కువ కాస్ట్తో, తక్కువ ఎస్కలేషన్స్తో కట్టినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని హరీష్ రావు గారు మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే మరి కళ్ళుండి కళ్ళు కనిపించినటువంటి విధంగా నటిస్తూ ఉన్నారు తప్ప అంతకు మించి ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ కేసీఆర్ గారిని అదే ఆయన ఏమంటారంటే ఈగోయిజం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు అనుకుంటే ఎవరైనా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ తను ఏదో అనుకుంటే జరిగిపోయింది అనుకుంటే అది అభూత కల్పనే, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ప్రజలు మళ్ళీ కూడా ఈరోజు బేరీ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పాలన ఏ విధంగా బాగుంది, రైతులకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు, ప్రతి ఒక్కరికి ఏ విధంగా మరి పాలన అందించినరో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా బేరీజ్ చేసుకొని మళ్ళీ తిరిగి మన కేసీఆర్ గారి పాలన రావాలని కోరుకుంటున్నారు. అది స్పష్టంగా ప్రజలందరూ కూడా అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే రైతు రుణమాఫీ జరగలేదు,
రైతు బంధు ఇవ్వట్లేదు. 3 ఎకరాలకు ఇచ్చి 4 పంటలకు ఇవ్వాల్సింది 1 పంటకు, అది కూడా 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిందని చెప్తా ఉన్నారు. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇంటింటికి నల్ల కనెక్షన్ పోయింది. మరి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో బురద చల్లడానికి అది కూడా ప్రాజెక్ట్ నింపకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఏదో ఒక విధంగా కేసీఆర్ గారిని బదలాం చేయడానికి చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ద్వారా కేసీఆర్ గారి స్థాయి పెరుగుతూ వస్తుంది. ప్రజల లోపల చిరస్థాయిగా నిలబడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.